హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారు అందరూ? ఈరోజు మీకు నేను టేస్టీ రెసిపీ బిస్కెట్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఏమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నానంటే 1 బౌల్ ఆఫ్ మైదా తీసుకోవచ్చు, లేకపోతే వీట్ కూడా తీసుకోవచ్చు, వీట్ ఫ్లోర్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక బౌల్లో అంటే 3/4 దాకా షుగర్ తీసుకున్నాను, పౌడర్డ్ షుగర్. అలాగే ఇంకొక బౌల్లో వచ్చేసి హాఫ్ బౌల్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను, వెజిటబుల్ ఆయిల్. సో ఇవన్నీ ముందు ఎలా చేయాలి బిస్కెట్స్ అనేది చూస్తామా. ఫస్ట్ వచ్చేసి మనము ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ని తీసుకొని ఈ విధంగా ఈ బేసిన్లోకి అంత ఆయిల్ అంతా యాడ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ షుగర్ని తీసుకోవాలి. తీసుకొని ఇవన్నీ నీట్గా మిక్స్ చేసేయాలి. ఈ ఆయిల్ షుగర్ని ఈ విధంగా మిక్స్ చేయాలి. చూసారా, ఈ విధంగా మనకి నీట్గా ఈ మిక్స్చర్ వచ్చేస్తుంది. ఇందాక వేసిన షుగర్ అండ్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్. ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న మైదాని 1 బౌల్ తీసుకున్నాను కదా, దాన్ని యాడ్ చేసేయాలి. ముందుగానే నీట్గా జల్లెడ పట్టుకోవాలి, ఏమన్నా అంటే లంప్స్ లేకుండా జల్లెడ పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేయాలి. సో చూసారు కదా, ఈ విధంగా మనకి పిండి ముద్ద రెడీ అయిపోయింది. ఇంకా బిస్కెట్స్ చేసుకోవడానికి ఇలా ఈ టెక్స్చర్లో ఉండాలి, ఇలా సాఫ్ట్గా. చూసారా, ఈ విధంగా అనమాట. ఓకేనా? సో రెడీ చేస్తామా బిస్కెట్స్ని పిండితో. సో ఈ విధంగా అయిపోయింది కదండి. దీంట్లో ఈ ముద్దని మనము దీంట్లో చిన్న చిన్నగా రౌండ్స్ చేసుకొని ఇట్లా అనుకొని బాల్స్ని వాటిని ఇలా లైట్గా అలా చేసుకొని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. మళ్ళీ అలాగే ఒక్కొక్క బాల్ తీసుకొని ఇలా రౌండ్ చేసేసుకోవడం, ఇలా అనుకోవడం, ఇలా పెట్టేయడం. ఓకేనా? చూసారు కదా, ఇది బేకింగ్ ట్రే. ఈ ట్రేలో నేను ఏం చేస్తానంటే లోపలంతా ఆయిల్తో కానీ బటర్తో కానీ దేంట్లో అయినా అప్లై చేసుకోవచ్చు, గ్రీసింగ్ అంటారు. మరి అది అయిన తర్వాత బటర్ పేపర్ వేసేసుకున్నాను. నేను రెడీ చేసుకుని బిస్కెట్స్ని దీని మీద పెట్టేశాను. మీరు ఆ మిక్స్చర్ కలుపుకునేటప్పుడు కొంత సాల్ట్ కూడా వేయండి, అంటే పించ్ ఆఫ్ సాల్ట్, చాలా తక్కువ. కాబట్టి మీరు మైదానే కాదు వీటితో కూడా చేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. సో ఇదంతా రెడీ అయిపోయిన తర్వాత ఓవెన్లో అయితే ఒక 160 degrees Celsiusలో ఒక 30 minutes బేక్ చేయాలి. మనం ఓవెన్ లేకుండా చేస్తున్నాను కాబట్టి 30 minutes పెడితే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా కొంచెము హోల్స్ వేస్తాము దీనికి. ఓకే, ఇట్లా విధంగా హోల్స్ పెట్టేశాను నేను ఈ ఫోర్క్తో. ఇంకా ఈ ట్రైన్ తీసుకొని వెళ్ళి మనం ఒక వెజల్ని ఏర్పాటు చేసుకున్నాలి. అదే అంటే ఓవెన్ అయితే ఓవెన్లో పెట్టచ్చు. ఇప్పుడు మనం ఓవెన్ లేకుండా కాబట్టి నేను ఏర్పాటు చేసిన వెజల్లో పెట్టేసి బేక్ చేసేస్తాను. చూస్తామా? సో ఈ విధంగా ట్రేని నేను బేకింగ్ వెజల్ అంటే వెజల్ని ఏర్పాటు చేసుకున్నాను, దాంట్లో పెట్టేస్తున్నాను. ఇది పెట్టకముందే ఒక 5-7 minutes ముందే నేను దీన్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నీట్గా దీని మీద లిడ్ కూడా పెట్టేస్తాము. బిస్కెట్స్ అలాగే ఉంచేస్తాము. లోపల సాల్ట్ కూడా వేసాను నేను, అంటే ట్రే కింద అనమాట సాల్ట్ వేసాను ఆ వెజల్లో. హీట్ బాగా అవుతున్నాయి. సో బిస్కెట్స్ ఆర్ రెడీ. బాగా బేక్ అయిపోయి లైట్ బ్రౌన్కి వచ్చేసాయి. ఇంకా తీసేస్తామా, సర్వ్ చేసేసుకుంటాము. సో టేస్టీ బిస్కెట్స్ రెడీ. చాలా బాగా బేక్ అయ్యాయి, చూసారు కదా. మరి ఎలా ఉన్నాయి టేస్ట్ చేస్తామా ఒక బిస్కెట్ తీసుకొని. సూపర్గా వచ్చిందండి టేస్ట్, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది టేస్ట్. చక్కగా చేసి పెట్టచ్చు పిల్లలకి స్నాక్స్ కింద. మైదా వద్దనుకుంటే వీట్ కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా చాలా బాగున్నాయి, తప్పక ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రెసిపీ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరందరూ ఎంజాయ్ చేశారని నేను నమ్ముతున్నాను. సో బాయ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.